ఉంది కానీ నాకు అనిపించింది ఏంటంటే భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణని అంటే రాబోయే 10-15 ఏళ్ల కార్యాచరణని నిన్న శ్రీకారం చుట్టినట్టు అనిపించింది. ఏంటి భవిష్యత్ 10-15 ఏళ్ళు అంటే ఆఫ్టర్ బాబు వాట్ అబౌట్ పార్టీ అన్నటువంటి దానికి పార్టీ దినదిన ప్రవర్ధమానం అవ్వడం అంటే రోజు రోజుకి ఎదగడం, దానికి రివర్స్లో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి పవర్ఫుల్ విన్, ఆయన్ని బలవంతంగా దించితే అంతకంటే అద్భుతమైన విజయం. అంతటి విజయం 5 ఏళ్ళు తిరిగేటప్పటికి పరాజయం. ఆ తర్వాత పరాజయంలో ఉండగా ప్రతిపక్షంలో ఉండగానే పెళ్లి చేసుకోవడం ఆయన. ఆ పెళ్లి ఇక అయిపోయింది, ఎన్టీ రామారావు కెరీరు, తెలుగుదేశం పార్టీ కెరీరే నాశనం అయిపోయింది ఎన్టీ రామారావు రెండో పెళ్లి వల్ల అన్నటువంటి సందర్భంలో ఆ పెళ్లి ఆదరణ అన్నటువంటిది ఓ రకంగా ఎన్టీఆర్కి విపరీతమైన రావడం, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా రానని సీట్లు రావడం, పెట్టినప్పుడు కూడా రానని సీట్లు వచ్చింది. దెబ్బ కొడద్దు అనుకున్నది భారీ విజయం. అదో ఆ స్థాయి విజయం అన్నది అదే ఎండ్. ఆ తర్వాత చంద్రబాబు తీసుకున్న తర్వాత పురోగమనం అన్నటువంటిది అనే కంటే కూడా స్థిరత్వం కొనసాగించారు. అంతకుమించి ఎదుగుదల లేదు, తిరోగమించడమే జరిగింది. ఆ తిరోగమనాన్ని స్థిరీకరించారు. అంటే 100కి ఎన్టీ రామారావు 70-80